యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఛానల్ ద్వారా నేను కొన్ని పుస్తకాలను మీకు పరిచయం చేస్తున్నాను. మనకు తెలుగులో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నీ కూడా మనం చదవలేము. అన్నీ కూడా మనకు ఉపయోగపడకపోవచ్చు. కొన్ని మాత్రం చాలా తప్పనిసరిగా మనం వాడాల్సిన పుస్తకాలను మాత్రమే నేను మీకు పరిచయం చేస్తున్నాను. తెలుగు బైబిల్ పదకోశము. నిజంగానే ఇది అరుదైన పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని నర్సాపురం జీవన జ్యోతి ప్రచురణ సంస్థ వారు ప్రచురించారు. 1994లో ఒక నూతన సంక్షిప్త బైబిల్ నిఘంటు ప్రచురించారు. 2 ఏళ్లకే దానికి ద్వితీయ ముద్రణ ఆవశ్యకత ఏర్పడడం సంతోషించదగిన విషయంగా భావించి ఇంకా పాఠకుల అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఈ తెలుగు బైబిల్ పదకోశాన్ని వారు ప్రచురించడం జరిగింది. జోబ్ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో కేసీ దేవదాస్ గారు, వి ప్రసాద్ బాబు గారు, ప్రసాద్ బాబు గారి సతీమణి మెరీనా గారు కూడా ఎంతో సహకరించారు. ఇంకా కొందరు యువకులు ఈ తెలుగు బైబిల్ పదకోశం కొరకు పనిచేశారు. పుస్తకం ముందు పేజీలో ఎటువంటి ప్రయోజనాలు ఈ పుస్తకం వలన కలుగుతాయో జోబ్ సుదర్శన్ గారు వివరించారు. ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును ఈ కాంకార్డెన్స్ను పరిశుద్ధ గ్రంథానికి అనుబంధంగా దేవుని వాక్యానికి ఒక పరిచారికగా ఉపయోగించాలి. ఆయా పదాలు, పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ సందర్భాలలో అది కనిపిస్తాయో జాబితా రూపంలో విశదపరిచేదే కాంకార్డెన్స్. క్రైస్తవుల్లో పరిశుద్ధ గ్రంథ పఠనను ఇది మరింత ప్రేరేపించాలన్న ఉద్దేశంతోనే దీన్ని తయారు చేశాము. గ్రంథ విస్తరణ దృష్ట్యా ఒక పదానికి బైబిల్లో కనిపిస్తున్న అన్ని రెఫరెన్స్లను ఇవ్వలేకపోయాము. అలాంటి సంపూర్ణ పద సూచికలు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఈ కాంకార్డెన్స్ పదానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి రూపుదిద్దుకుంది. ఎంతో అంకిత భావంతో పనిచేశారు కాబట్టి ఇంత శ్రేష్టమైన పుస్తకం మన క్రైస్తవ లోకానికి అందుబాటులోకి వచ్చింది. 1996లో జోబ్ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో ఈ తెలుగు బైబిల్ పదకోశం సిద్ధపరచడం జరిగింది. అప్పటి నుండి 2023 వరకు 11 సార్లు దీన్ని తిరిగి ముద్రించారు. చాలా మంచి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి. కానీ మనకు తెలియక కొన్ని ఏం కొనాలో అర్థం కాదు. ఇలాంటి విలువైన పుస్తకాలను మనం కొని పెట్టుకోవడం ద్వారా మనకు ఎంతో మేలు జరుగుతుంది. మొదటి పేజీలో ఉన్న ఆ అక్షరం నుండి అంగలార్చి, అంగలార్పు, అంగి, అంగీలు మొదలైనవి, అంగీకరించి, అంగీకరించు, అంగీకారము, ఎక్కడెక్కడ బైబిల్లో ఈ పదాలు ఉన్నాయో ఆ పదాలకు సంబంధించిన వాక్యము, దానికి తోడు అది ఎక్కడుందో రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతమందు, అంతము, అంతరంగము, అంత్యకాలము, అంత్యదినము, అక్షయ, అక్క చెల్లెళ్ళు, అక్షరము, అగాధ జలములు, చూడండి అగ్ని. ఇంకా అగ్ని గురించి అయితే ఎన్ని పదాలు ఉన్నాయో, అగ్నితో ప్రారంభించే పదాలు. అడుగుడి, అడుగుడు. మొత్తం 1300 పేజెస్ పైన ఉన్నాయి ఇందులో. 113 అంటే 113 పేజెస్ ఆ అక్షరం మీదనే ఉన్నాయి. ఇక మిగతా అక్షరాలు ఎక్కువగా యూజ్ చేసే కా లాంటి అక్షరాలు ఎన్ని పదాలు ఉంటాయి కదా, ఆ పదాలకు సంబంధించిన వాక్యాలు కూడా ఎంతో సమాచారం మాత్రం ఈ యొక్క గ్రంథంలో, పుస్తకంలో ఉంది. ఇది మనకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు తెప్పించుకోండి. చివరిలో సియోను అనే పదంతో స్టార్ట్ అయ్యే వాక్యాలు చూడండి ఎన్ని ఉన్నాయో. వాటి రెఫరెన్స్ మనకు 1-2 రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం కదా. సొలొమోను, శాంతి, సౌలు, చాలా అండి, హానోకు, చాలా సమాచారం ఉంది ఈ పుస్తకంలో. తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. మీరేమీ ఆలస్యం చేయకండి, తప్పకుండా తెప్పించుకోండి. ఈ పుస్తకం కాస్ట్ వచ్చి 900 అండి. దాదాపు 1300 పేజెస్ ఉన్నాయి. ఈ పుస్తకం వెల మాత్రం చాలా తక్కువ. మనకు దీంట్లో దొరికే సమాచారం చాలా ఎక్కువ.
ఒక కుటుంబం వాళ్ళు ఒక్కటి తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో అందరికీ యూజ్ అవుతుంది కదా. ట్రై చేయండి. తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళైతే 9705191827కి, ఏపీలో అయితే 9848687021కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు పంపిస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏ ఏరియాలో వాళ్ళు తీసుకుంటే ఆ ఏరియాలో కొంచెం మీకు ట్రాన్స్పోర్టేషన్ అది తక్కువ పడుతుంది కదా, అందుకే. నెక్స్ట్ వీక్ మనం బైబిల్ నిఘంటు గురించి తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.